హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి. అయితే అక్టోబర్ నెలలో పంపిణీ చేస్తున్న పెన్షన్ల గురించి కూడా ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా అమలయ్యే మొదటి పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకం. ఈ యొక్క పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ప్రతి నెలలో కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా 1వ తారీఖునే 90% మంది లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సచివాలయాల సిబ్బంది ద్వారా. తక్కిన వారు ఎవరైనా తీసుకోనటువంటి వాళ్ళు ఉంటే వారికి 2వ తారీఖు పంపిణీ చేస్తున్నారు. సో దీనిపైన మన యొక్క ఏపీ సంచలన నిర్ణయం అయితే తీసుకున్న సంగతి తెలిసిందే. ఒకసారి వివరాలు చూద్దాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీలో వస్తున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పెన్షన్ పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజు ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొంది. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2వ తేదీన మిగిలిన పంపిణీ పూర్తి చేయాలని, ఆ రోజు సెలవు ఉంటే 3వ తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన తొలి రోజే దాదాపుగా 100% పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ కావడంతో పింఛన్ల పంపిణీ ఇబ్బందిగా మారింది. 1వ తేదీ ఆదివారం కావడంతో పింఛన్ల పంపిణీ ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఈ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేస్తుంది. ఈ పింఛన్ల పంపిణీ విషయం కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. సో మనం చూసుకున్నట్లయితే గనక గతంలో మనకు ఆదివారం అయినప్పటికీ వాలంటీర్లు ఉండేవాళ్ళు గనక 1వ తారీఖు ఆదివారం వచ్చినప్పటికీ పంపిణీ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అయితే కొంచెం పక్కన పెట్టారు కాబట్టి సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీలు అనేది జరుగుతున్నాయి. కాబట్టి మనకు ఇక మీదటి నుంచి ఆదివారం 1వ తారీఖు వస్తే గనక ముందు రోజే పెన్షన్లు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే గతంలో అంటే మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకైతే వాలంటీర్లను మళ్ళీ అక్టోబర్ నెల నుంచి విధుల్లోకి తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే అక్టోబర్ నెలలో ఒకవేళ విధుల్లోకి తీసుకున్నట్లయితే గనక వాళ్ళకు కూడా ఇదే ప్రాసెస్ చేస్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.